మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక మనిషి జీవితం బాగుండాలి అంటే బర్త్ నెంబర్స్ బాగుండాలండి. బర్త్ డేట్లో నెంబర్స్ బాగుండాలి. డెస్టినీగా లెక్క వేసే నెంబర్స్ బాగుండాలి. మీకు మనీనిచ్చే నెంబర్లు బాగుండాలి. పర్సనల్ లైఫ్నిచ్చే నెంబర్లు బాగుండాలి. ఓ డేట్ ఆఫ్ బర్త్లో తీస్తే మినిమం ఒక 9 నెంబర్ల వరకు మనకి బాగున్నాయి అనుకోండి, పెద్దగా కష్టాలు ఏమి ఉండవు. అటువంటప్పుడు దీనికి ఈ నెంబరే ఉండాలనే సిద్ధాంతం కూడా ఉండదండి. ఎప్పుడు ఉండదు. మీకు వచ్చే 9 నెంబర్లు కూడా బాగున్నాయనుకోండి, మీ డెస్టినీ నెంబర్ ఏదైనా సరే లైఫ్‌లో సక్సెస్ దొరుకుతుందండి. నా దృష్టిలో సక్సెస్ అంటే మనకి కావాల్సినంత సంపాదించుకోవటం, మనకి కావాల్సినట్టుగా మనం ఉండటం, అన్నిటిని మించి ప్రశాంతంగా ఉండటం. కొన్ని డేట్ ఆఫ్ బర్త్‌లు ఉంటాయండి. డేట్ ఆఫ్ బర్త్ బానే ఉంటుంది. డెస్టినీ వైబ్రేషన్ నెంబర్‌లు బానే ఉంటాయి. లెక్కల్లో వేసినప్పుడు ఒక్కటో రెండో బాగుంటాయండి. మిగిలిన 7 కూడా దెబ్బేసేస్తాయి. అటువంటప్పుడు ఆ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, కనపడని టెన్షన్స్, కావాలని వెళ్ళిపోయి మనము ఇబ్బందులు తెచ్చుకోవటం, దారిపోయి మోసం కూడా మనని పలకరించి మనని మోసం చేసి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ సాధ్యమే. ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కనపడతాయి. ఎస్, ఇది మీ జీవితం కాబట్టి ఇవన్నీ కనపడతాయి. మీతో పాటు ఉండే వాళ్ళ జీవితంలో ఏముంటుందో మనకి దీంట్లో తెలియదు. ఇలాగా రకరకాలుగా వేసినప్పుడు ఈ లెక్కలన్నీ వేయకుండా, సపోజ్ నేను మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 ఉంది కాబట్టి మీకు 6 డెస్టినీ రాకూడదు అంటాం. అది మనం డిసైడ్ చేయలేం కదండి. ఇప్పుడే కాదండి, ఒక 100 ఏళ్ళకి ఆ లెక్కలు రెడీగా ఉంటాయి. అటువంటప్పుడు మీరు ఆ డెస్టినీ రాకుండా ఎలా కాపాడగలరు? డెస్టినీ అది వస్తే ఏం చేయాలి అని ఆలోచించాలి తప్ప, ఆ డెస్టినీ రాకుండా కాపాడేటటువంటి శక్తి అయితే నాకు తెలిసి మనుషులకి లేదు. ఒక్కొక్కసారి బర్త్ నెంబర్ బాగుంటుంది, డెస్టినీ నెంబర్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. ఏమిటా అని డేట్ ఆఫ్ బర్త్ లోపలికి వెళ్తే ఉండాల్సిన నెంబర్లలో 2 బాగుండి మిగిలిన 7 తగ్గిపోతాయండి. తగ్గిపోతాయి ఇన్ ద సెన్స్, కనీసం ఒక 10, 20 ఉండాల్సిన బలం ఉన్న చోట అది 1, 2 ఉంటుంది. అటువంటప్పుడు లైఫ్లో ఇబ్బందులు తప్పనిసరిగా వస్తాయి. ఈ ఇబ్బంది వస్తుంది అని ఎందుకు న్యూమరాలజీ చెప్పదు? ఇది ఒక క్వశ్చన్ అండి. ఇబ్బంది వస్తుంది అని న్యూమరాలజీ మాత్రమే కాదండి, ఏ సబ్జెక్టు చెప్పదు. బికాజ్ అన్‌ప్రెడిక్టబుల్ అండి ఇదంతా కూడా. రేపేమవుతుంది చెప్పడం అనేది అన్‌ప్రెడిక్టబుల్. అలాంటి అన్‌ప్రెడిక్టబుల్‌ని మీరు ఏవో లెక్కలు వేసి, ఆ లెక్కలు కరెక్టో కాదో నాకు తెలీదు, వేసేసి రేపు ఇది జరుగుతుంది అని మీరు చెప్పినప్పుడు అది అబద్ధం అవ్వడానికే ఛాన్స్ ఉంది. అది కాకుండా మీరు ఏదైతే చూస్తారో చూసిన ప్రతిదీ చెప్పేయకూడదు. అది శాస్త్రానుసారం తప్పవుతుంది. దానికున్న రూల్ అది. మీరు ఏమైతే చూస్తారో చూసింది మొత్తం చెప్పకూడదు. చెప్పేటప్పుడు అవతల వ్యక్తిని బాధ పెట్టకూడదు. ఒకవేళ నిజంగా చాలా ప్రాబ్లం ఉంది, అవతల వ్యక్తి దాన్ని తీసుకోగలిగిన కెపాసిటీలో ఉన్నాడు, దాన్ని ఏదో ఒకటి చేసి కంట్రోల్ చేసుకోగలిగిన కెపాసిటీలో ఉన్నాడు అన్నప్పుడు మాత్రమే మనం చెప్పగలం. కాబట్టి రేపేమవుతుందో చెప్పేసేయండి, ఎల్లుండి ఏమవుతుందో చెప్పేసేయండి. ఇది ఏమన్నా చిన్నపిల్లల ఆట, లేకపోతే మనకి పజిల్ గేమా? కాదు కదండి. ఫ్యూచరు జరిగిన దాన్ని ఎందుకు టాలీ చేసుకోవాలి? ఇక్కడ నేను కొంచెం వ్యతిరేకిస్తాను. జరిగిన దాన్ని టాలీ చేసుకోవటం వల్ల ఏమీ లేదు. మీకేమన్నా సాటిస్ఫాక్షన్ లేకపోతే, మీరు తీసుకునేటటువంటి ఆ క్యాలిక్యులేషన్స్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోతే, జరిగిన దాన్ని టాలీ చేసుకోండి. చాలామంది చాలా గొప్పగా పాస్ట్ నేను చెప్తాను. సో వాట్? పాస్ట్ చెప్పి ఏం చేస్తారు? జరిగిపోయింది అది. మీరు పాస్ట్‌ని మార్చగలిగితే మీరు పాస్ట్ చెప్పండి. మార్చలేరు కదా, ఇంకెందుకు? జరిగిపోయిన దాన్ని మళ్ళీ కదిలించి, అందులో ఇంకెక్కడన్నా ఏదన్నా నెగెటివ్ ఉందేమో ఇక్కడ ఫ్యూచర్‌లో ఇన్పుట్ చేసుకుంటారు. అప్పుడు ఎక్కడో బూడిద కింద దాక్కుని ఉన్నటువంటి నెగెటివ్ కూడా పైకొచ్చేస్తుంది అనమాట. ఇలాంటి కొన్ని తప్పులు చేయకూడదు. కాబట్టి మీ బర్త్ నెంబర్ ఇది, డెస్టినీ నెంబర్ ఇది కాబట్టి మీరు కష్టాలు పడటం అని చెప్పడం ఎంత తప్పు, మీ బర్త్‌కి ఈ డెస్టినీ ఉండకూడదు అని చెప్పడం కూడా తప్పేనండి. కాబట్టి ఇవి ఉండటం అనేది దైవ నిర్ణయం అనుకుందాం. డెస్టినీ అనేది యూనివర్స్ లా అనుకుందాం. సో దాంట్లో ఇంకేమున్నాయో చూద్దామండి. ఎక్కడో చోట ఒక ప్లస్ దొరుకుతుంది మనకి. ఆ ప్లస్‌ని పట్టుకుని మనం నడుచుకుందాం. దానిలో తప్పే ఉంటుంది. ఇలాగ చూసుకున్నప్పుడు భయపడాల్సిన పని ఉండదు. అయ్యో నాది 1 ఉంది, 6 వచ్చింది. అయ్యో నాది 2 ఉంది, 4 వచ్చింది. 4 డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండి నాకు 7 డెస్టినీ కింద వచ్చేసింది. ఇలా ఏంటేంటో ఆ లింకప్ చేసేస్తూ ఒకదాని మీద ఒకటి చెప్పేస్తూ ఉంటారండి. అలా చెప్పినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, దేని ప్రభావం మన మీద ఉండటం వల్ల ఇలా ఆలోచిస్తున్నాం, దేని ప్రభావం మన మీద ఉండటం వల్ల ఇలా మాట్లాడేస్తున్నాం, లేకపోతే ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పడం ద్వారా ఏదన్నా ఆనందం వస్తుందా? మీకే తెలియాలి. కాబట్టి మిగిలినవన్నీ పక్కన పెడదామండి.
మీదేంటి, మీ నెంబర్ ఏంటి, ఏం బాగుంది చూసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా మీకు మంచి చేస్తుంది. కాకపోతే ఏదైనా ఫాలో కావాలి అనుకున్నప్పుడు 100% రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కండి. కొంచెం చేసి కొంచెం చేయకుండా, ఫాలో అవ్వకుండా నాకు రిజల్ట్ రాలేదు అనుకోవటం వల్ల ఆ రాలేదు అన్న నెగటివ్ కూడా మీకు ఎక్కువ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.